ఈరోజు నేను మీతో ఒక చిన్న కథ పంచుకోవాలనుకుంటున్నాను. ఈ కథలో మతం ఉంది కానీ భేదం లేదు. ప్రార్థన ఉంది కానీ ద్వేషం లేదు. కానీ అందరి మనుషుల్లో ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే, దేవుడు నిజంగా ఎక్కడ ఉంటాడు? గుడిలోనా, లేదా మసీదులోనా, లేదా మనుషుల మధ్య ఉన్న అనుబంధంలోనా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ప్రతి ఉదయం తన ఆచారం ప్రకారము గుడికి వెళ్ళి దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించేవాడు. అతని ప్రార్థనలో భక్తి ఉండేది, కానీ అహంకారం కాదు. అదే గ్రామంలో కాసిం అనే మరో వృద్ధుడు ఉండేవాడు. అతడు రోజు తన విశ్వాసానికి అనుగుణంగా మసీదుకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అతని ప్రార్థనలో కూడా శాంతి ఉండేది, కానీ ద్వేషం ఉండేది కాదు. ఇద్దరు వేరువేరు మార్గాల్లో దేవుడిని తలుచుకునేవారు, కానీ జీవితం మాత్రం ఒక్క మార్గంలో నడిచేది. రామయ్య గుడి నుండి వస్తూ కాసింని ఆప్యాయంగా పలకరించేవాడు. కాసిం మసీదు నుంచి వస్తూ రామయ్యను స్నేహంతో పలకరించేవాడు. పండుగలప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్ళేవారు. కష్టసుఖాల్లో ముందుగా చేయి చాచేవారు. ఎవరికైనా ఆపద వస్తే ఇది నా సమస్య అని అనుకుని వారు ఏదో విధంగా సహాయపడుతూ ఉండేవారు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఇళ్ళు మునిగిపోయాయి. ఒక చిన్న పిల్లాడు నీటిలో కొట్టుకుపోతూ సహాయం కోసం అరుస్తూ ఆపదలో ఉన్నాడని రామయ్య, కాసిం ఇద్దరు గమనించారు. ఇద్దరూ ఒకసారిగా పరిగెత్తారు. కలిసి ఆ పిల్లాడిని రక్షించారు. ఆ పిల్లాడి తల్లి కన్నీళ్లతో ఇలా అంది, ఈరోజు నాకు దేవుడు దర్శనమిచ్చాడు. అది మీ రూపంలో ఇలా కనిపించాడని ఆమె ఆనంద బాష్పాలతో కళ్ళు తడుపుకుంది. ఆ రోజు ఆ గ్రామం ఒక సత్యాన్ని తెలుసుకుంది. దేవుడు మతంలో బందీ కాదు, ప్రేమలో, దయలో, సేవలో ఆయన జీవిస్తాడు. మతాలు వేరు కావచ్చు, మనుషుల్ని కలిపే అనుబంధమే నిజమైనటువంటి భక్తి అని తెలుసుకున్నారు. కనుక ఈ కథలోని నీతి, అందరూ జీవించి ఉన్నంత వరకు కలిసిమెలిసి ఆనందంగా ఉంటే ఆ ఆనంద హృదయంలోనే దేవుడు కొలువై ఉంటాడని తెలుసుకోవాలి.